నా పేరు డాక్టర్ లతా పోతుగంటి, గైనకాలజిస్ట్, కన్సల్టెంట్ అట్ మెడిస్టార్ హాస్పిటల్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నార్మల్ డెలివరీ ఎక్కువ అవుతున్నాయా, ఇప్పుడు సిజేరియన్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయా, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు ఎందుకు సిజేరియన్ డెలివరీస్ రేట్ అనేది మనకు పెరిగింది, దాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. గత 10 ఏళ్ళుగా మనం పోల్చుకుంటే సిజేరియన్ డెలివరీస్ నార్మల్ డెలివరీస్ కన్నా ఇప్పుడు ఎక్కువగా అవుతున్నాయి. దానికి తగ్గ కారణాలు ఏముండొచ్చు అంటే, మొదటి ప్రెగ్నెన్సీ వచ్చే ఏజ్, అంటే ఒక మదర్ మొదటిసారిగా ప్రెగ్నెంట్ అయ్యే ఏజ్ అనేది పెరిగిపోయింది. ఇంతకుముందు 24, 25, 26లో ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కెరియర్ ఇంపార్టెన్స్, స్టడీస్ పరంగా ఆలోచిస్తే ప్రెగ్నెన్సీ అనేది కొంచెం డిలేడ్గా ప్లాన్ చేస్తున్నాం. ఆఫ్టర్ 29, 30, లేట్ 30స్లో, ఎర్లీ 30స్లో అలా ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల మదర్ ఏజ్ యొక్క ఫ్యాక్టర్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. లైక్ బీపీ, షుగర్, బాడీ రెడీగా ఉండకపోవటం నార్మల్ డెలివరీకి. అటువంటి కేసెస్లో మనం సిజేరియన్ డెలివరీస్ అనేవి ఆప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా ఇంకా ఇన్ఫర్టిలిటీ కేసెస్, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువగానే ఉంటున్నాయి. ఐయుఐ ట్రీటెడ్ కేసెస్ కానీ, ఐవీఎఫ్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన కేసెస్ కానీ, వీళ్ళల్లో కూడా ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు సిజేరియన్ డెలివరీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇవి ముఖ్య కారణాలు అయితే, ఇవి కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి భయం. నార్మల్ డెలివరీ వల్ల కలిగే పెయిన్ ఇంటాలరెన్స్, పెయిన్కి టాలరెంట్ లేకపోవటం. నాకు నార్మల్ డెలివరీ పెయిన్ఫుల్గా ఉంటాయేమో, వై షుడ్ ఐ ఆప్ట్, నేను సిజేరియన్కి వెళ్తే పెయిన్లెస్గా ఉంటుంది అనే ఒక మిస్కన్సెప్షన్ వల్ల కూడా మనకు సిజేరియన్ డెలివరీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ముహూర్తం సెక్షన్స్ అని అనుకోవచ్చు. ఇప్పుడు మాకు ఈ టైంకి డెలివరీ కావాలి, పూజారి చెప్పారు, పంతులు గారు చెప్పారు, ఈ టైంకి డెలివరీ కావాలి అనే కేసెస్ కూడా ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం. వీటన్నిటి కాజెస్ ఇంకా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా ఉండటం వల్ల. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే మెడికల్ కాంప్లికేషన్స్ కానీ, లేదంటే మాయ కిందకి ఉంది, లేదా బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉన్నప్పుడు, బిడ్డకి రక్త సరఫరా తక్కువగా ఉన్నప్పుడు, ఇలాంటి కేసెస్కి మనం సిజేరియన్ సెక్షన్స్ అనేవి చేసే అవకాశాలు అనేవి పెరిగాయి. సో దీనివల్ల మనకు లాస్ట్ 10 yearsతో పోలిస్తే కంపారిటివ్లీ నార్మల్ డెలివరీస్ కన్నా సిజేరియన్ సెక్షన్స్ అనేవి మనకి ఎక్కువగా పెరిగాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, ఏదైనా సలహాలు అవసరమైనా కింద కామెంట్స్ పెట్టగలరు, నేను స్పందిస్తాను. Like and subscribe Eagle Health and Beauty.